హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ స్టైల్ కార్నర్. ఆది బ్లౌజ్తో సింపుల్గా మెజర్మెంట్ తీసుకునే విధానం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ స్టైల్ కార్నర్. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మెజర్మెంట్ తీసే విధానంలో మీరు ఎక్కడైనా మిస్ అయితే అది మీకు తెలియకపోవచ్చు. నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ నేర్చుకుని వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా మెజర్మెంట్ నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మెజర్మెంట్ తీసే విధానం కొంచెం ట్రబుల్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా అప్పర్ చెస్ట్ తీసేటప్పుడు ఇక్కడ నుండి టేప్ వేసి చూస్తాం కదా, టేప్ వేసి చూసేటప్పుడు ఏమవుతుందంటే ఈ కొంచెం వైడ్ అయిపోవడం, నెక్ మామూలుగా మెజర్మెంట్ కరెక్ట్ రాకపోవడం వల్ల ఉంటుంది. నెక్ డీప్ అయినప్పుడు నెక్ డీప్ని బట్టి నెక్ని బేస్ చేసుకొని మెజర్మెంట్ ఎలా తీయాలో మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందరు. కానీ ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెజర్మెంట్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలాగో చూద్దాం. ఓకే, ఇది ఆది బ్లౌజ్ అండి. ఇది ఈ చెస్ట్ లూజ్ తీసేటప్పుడు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇలా పెట్టి తీస్తారు. 20 ఇంచెస్ వచ్చింది. జస్ట్ ఇది కరెక్ట్గా అదేమో అని చెప్పేసి ఇలా సరి చేసుకొని ఇలా తీస్తారు. 20.5 వచ్చింది, 21 వచ్చింది. ఇక్కడ నుండి ఇలా పట్టుకుని తీస్తే 21.5 కూడా వస్తుంది. ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు మెజర్మెంట్ తీసుకోవడానికి చాలా ట్రబుల్గా ఉంటుంది. ఆది బ్లౌజ్తోనే కట్ చేసేసుకోవచ్చు కదా, మెజర్మెంట్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు కొంతమందికి ఏమవుద్దంటే, ఇది ఉందో చూడండి, అంటే ఫ్రంట్ పార్ట్లు కొంతమంది ఇంట్లో లేడీస్తో కుట్టిస్తారు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్స్ తక్కువ ఉంటాయి, బ్యాక్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఇలా నొక్కేటప్పుడు ఈ బ్యాక్ నెక్ షేప్ స్క్వేర్ పెట్టుకున్నా లేకపోతే వేరే షేప్ ఏదైనా పెట్టుకున్నా ఇలా వైడ్ అయిపోతూ ఉంటుంది. దానికోసమని వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్తో బ్లౌజ్ కట్ చేస్తారు. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది కటింగ్ మాస్టర్ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే వాళ్ళు ఎగ్జిస్ట్ చేసుకుని అలా చేసేస్తూ ఉంటారు. కాకపోతే కరెక్ట్ అయిన పద్ధతి ఒకసారి ఇది చూస్తే ఇది యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోండి. కంపల్సరీ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం కొన్ని పాయింట్స్ తెలియకపోవచ్చు నేను చెప్పి. ఓకే అండి, ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, లెంత్ ఇది 14.5. 14.5 ఓకే. ఇక్కడ ఈ చెస్ట్ కొలత తీస్తారు కదండి, అంటే ఇందాక మీకు చెప్పాను కదా నేను, ఇక్కడ నుండి ఇలా తీస్తారని చెప్పేసి చాలా మట్టుకు ఇలా తీస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నడుము కొలత తీస్తారండి. ఇదిగోండి, ఇక్కడ నుండి 36 వచ్చింది. 36 వచ్చేటప్పుడు దానికి ఒక 6 ఇంచెస్ యాడ్ చేసుకుంటారు. 42 అలా పెడతారు. కొంతమంది 5 ఇంచెస్ యాడ్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి నడుమేమో ఇది ఉంది కదండి, ఈ కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉండొచ్చు, కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఈ డాట్స్ పట్టేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఈ డాట్ చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకి డాట్ చిన్నగా పడితే టైట్ అయిపోద్దు, హుక్స్ ఎక్కువ. అదే ఈ డాటు పెద్దగా చిన్న చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్దగా పెడితే లూజ్ వచ్చేస్తుందండి ఇదంతా. దానికోసమని ఇది 4 ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా బ్యాక్, ఇక్కడ ఈ ఆమల దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకోండి. ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదండి, ఈ నెక్ని బేస్ చేసుకుని ఉంటుందండి. ఎందుకంటే ఈ నెక్ని బట్టే ఇప్పుడు ఈ నెక్ ఇక్కడికి డౌన్ దిగిందంటే ఇది ఇంకొంచెం వైడ్ అవుతుంది, ఇది కొంచెం వైడ్ అవుద్ది, లూజ్ కూడా తగ్గించుకుంటారు. అదే నెక్ పైకి అయ్యింది అనుకోండి, ఇది ఇంకొంచెం ఇలా దగ్గరకు వస్తుంది, అప్పుడు ఇంకొంచెం లూజ్ పెంచుకుంటూ ఉంటారు. దానికోసమని ఒకసారి ఈ మెజర్మెంట్ తీసుకునే విధానం చూడండి. ఇలా ఫోల్డ్ చేయండి 4 భాగాలు. ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ను బట్టి ఇక్కడ ఆమలకి తీసుకోండి. చూడండి, 10 తక్కువ 11 వచ్చింది. ఓకే అండి, 1075 వచ్చింది. ఓకే, ఈ 10 తక్కువ 11 ఇక్కడ మైనస్ చేసేయండి. అంటే ఈ బ్యాక్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ కావాలి కదా. ఫ్రంట్ ఇక్కడ నుండి చూడండి ఇక్కడికి 42 అంటే 21 వచ్చింది కదండి. బ్యాక్ ఒక సగభాగం కొలిసాము, ఇక్కడ నుండి బ్యాక్ సగం కొలిసాము, 1 పార్ట్. 10 తక్కువ 11 ప్లస్ ఆ 10 తక్కువ 11 ఇక్కడ మైనస్ చేసేస్తే 21 వచ్చింది. ఈ 21ని 2 భాగాలు చేసుకోండి. 21 42, ఇది 42 చెస్ట్ వచ్చిందండి. ఇక్కడ చూడండి 42, ఇది అప్పర్ చెస్ట్. ఇప్పుడు మిడిల్ చెస్ట్ ఇక్కడ చూడండి, ఈ డాట్ పడతాం కదా, ఈ డాట్ నుండి చూడండి, ఈ డాట్ నుండి ఫ్రంట్ పార్ట్ అంటే ఇలా టైట్గా లాగి పట్టుకోవద్దు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 10.5 21. రెండో ఒక సైడ్ భాగం వచ్చి 10.5, 2 భాగాలు వచ్చి 21. ఇక్కడ చూడండి బ్యాక్, ఈ బ్యాక్ ఈ నెక్ ఎక్కడైతే ఉందో నెక్ కింద భాగంలో ఇది చూసుకోండి. నెక్ కింద భాగంలో టైట్గా, ఎందుకంటే ఈ నెక్ పైన తీయట్లేదు కదండి, ఇలా వైడ్ అవుతుంది అనుకోవడానికి. అందుకని నెక్ కింద భాగంలో టైట్గా చూసుకోండి. 20, 21, 41. చాలా మట్టుకు బ్లౌజులకి ఇక్కడ 41 వస్తుందండి, ఇక్కడ 42 వస్తుంది. కొంతమందికి ఏంటంటే అప్పర్ చెస్ట్ ఇక్కడ చూడండి, అంటే కొంతమంది షేప్ ఏంటంటే ఈ వెన్నిపీటు బాగా హెవీ ఉన్న వాళ్ళకి అప్పర్ చెస్ట్ పెరిగింది, ఇక్కడ పాయింట్ చెస్ట్ తగ్గింది. ఓకే అండి, మామూలుగా అయితే 41 అప్పర్ చెస్ట్ ఉంటుంది, 42 పాయింట్ చెస్ట్ ఉంటుంది చాలా మట్టుకి జర్నీలకి. కొంతమందికి రేర్గా ఇలా వస్తుందండి. ఇక్కడ చూడండి, నడుమండి ఇక్కడ నుండి ఇట్ లాస్ట్ వరకు 36. 42 అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ 41, 36 కమ్మర్ నడవండి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ పాయింట్ తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి బిలో లెంత్. ఓకే, ఈ డాట్ పాయింట్ అనేది కంపల్సరీ అండి బ్లౌజ్కి. ఇది తీసుకోకపోతే ఏమవుతుందంటే
ఇది కింద ఆ, ఇది కిందకి పెట్టడం వల్ల ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టడం వల్ల లెంత్ ఎక్కువ అవుద్ది. ఈ లెంత్ ఎక్కువ అయ్యేటప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ చెస్ట్ పై భాగం వరకు వచ్చి అక్కడ ఆగిపోద్ది. కాబట్టి ఈ కింద లూజ్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ లూజ్ ఈ పైన షోల్డర్ దగ్గర ఎఫెక్ట్ కొడుతుంది, షోల్డర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందని. అందుకని చెప్పేసి ఇది పాయింట్ చెస్ట్. ఈ డాట్ పాయింట్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ ఉందండి. 10 ఇంచెస్ పాయింట్ చెస్ట్, 3 ఇంచెస్ బిలో చెస్ట్, బిలో లెంత్. 10 ఇంచెస్ పాయింట్ లెంత్, 3 ఇంచెస్ ఎక్స్ట్రా కదండి, అక్కడికి 13 ఇంచెస్. అంటే ఇక్కడ నుండి చూడండి, ఇక్కడికి 10 ఇంచెస్, ఇక్కడ చూసేటప్పుడు 10 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 13 ఇంచెస్. 10, 13 పాయింట్ లెంత్, బిలో లెంత్ అవి కంపల్సరీ అండి బ్లౌజ్కి. తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్. లూజ్ చూద్దామండి. లూజ్ 14.5. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఇది ఉంది కదండి, ఇది ఆర్మ్. ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్, 9, 9, 18 ఇంచెస్ ఆర్మ్ అండి. ఓకే. బ్యాక్ నెక్ డీప్ 10.5. బ్యాక్ నెక్ డీప్ 10.5. ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్. ఫ్రంట్ 7. ఇదండి ఆది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకునే విధానం. ఇప్పుడు చూద్దాం. లెంత్ 14.5, అప్పర్ చెస్ట్ 42, మిడిల్ చెస్ట్ 41, కమ్మర్ 36. ఇది డాట్ పాయింట్ లెంత్ అండి. ఇది 10 ఇంచెస్, బిలో లెంత్ 13 ఇంచెస్. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 14.5, ఆర్మోల్ 18 ఇంచెస్. బ్యాక్ నెక్ 10.5, ఫ్రంట్ నెక్ 7. ఇది మెజర్మెంట్ తీసుకునే విధానం అండి ఆది బ్లౌజ్ని బట్టి. ఆది బ్లౌజ్ పరిచి కట్ చేసేసుకునేది వేరు, ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుని మెజర్మెంట్ని బట్టి 4 భాగాలు చేసుకుని అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.